ఒకప్పుడు సౌత్ ఇండియాని షేక్ చేసిన లెజెండరీ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ఇప్పుడు ఒక సినిమా విషయంలో వివాదంలో చిక్కున్నారు. మదరాసి సినిమా డిజాస్టర్ కావడంతో ఆ సినిమా డైరెక్టర్ అయినటువంటి మురుగదాస్ కూడా ఈ సినిమాకి సంబంధించిన వివాదంలో ఇప్పుడు ప్రధాన కేంద్ర బిందువుగా మారారు. సాధారణంగా ఏదైనా సినిమా ఫెయిల్ అయితే ఆ ప్రొడ్యూసర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి వీళ్ళందరూ కూడా బాధపడడమో, లేకపోతే వీళ్ళందరికీ నష్టాలు రావడం, ఏదైనా కాంట్రవర్సీస్ వస్తే వీళ్ళందరూ భాగం కావడం సహజమే. కానీ డైరెక్టర్స్ దాదాపుగా సినిమా లాభ నష్టాలతో సంబంధం లేకుండానే వ్యవహరిస్తూ ఉంటారు. కానీ మద్రాసి విషయంలో ప్రొడ్యూసర్స్ ఎందుకు మురుగదాస్ మీద కంప్లైంట్ చేశారు, అసలు మద్రాసి విషయంలో ఏం జరిగింది అన్నది ఈ వీడియోలో చూద్దాం. మద్రాసి సినిమాకి మురుగదాస్ డైరెక్టర్, అది అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఈ సినిమాని 150 కోట్ల బడ్జెట్తో సినిమా తీస్తానని ఆయన చెప్పారు. కానీ సినిమా పూర్తయ్యేసరికి ఇంకో 20 కోట్లు పెంచి దాని బడ్జెట్ 170 కోట్లకు పెంచారు ఆయన. 20 కోట్లు బడ్జెట్లో పెరగడం అనేది సినిమా హిట్ అయితే పర్వాలేదు, బ్రేక్ ఈవెన్ వస్తే పర్లేదు, కానీ డిజాస్టర్ అయితే అది నిర్మాతలకు చాలా పెద్ద లాస్. ఇంకొకటి ఏంటంటే, శివకార్తికేయన్ అప్పటికి ఫామ్లో ఉన్నటువంటి హీరో, ఖచ్చితంగా కోలీవుడ్లో కలెక్షన్స్ వసూలు చేయగలిగినటువంటి సత్తా ఉన్న హీరోల్లో తను కూడా ఒకటిగా ఉన్నాడు. సో అందుకనే అతని మీద భారీ బడ్జెట్ పెట్టడానికి ప్రొడ్యూసర్స్, అందులోనూ మురుగదాస్ కాంబినేషన్ అనగానే చాలా బాగా తీస్తాడనేటువంటి నమ్మకంతో పెట్టారు. కానీ సినిమా ఎంత డిజాస్టర్ అయిందంటే 170 కోట్లు ఈ సినిమా మీద పెడితే మొత్తం వచ్చింది 90 కోట్లు. అంటే దాదాపు 50% కూడా రికవర్ అవ్వలేదు. సో దీంతో తన వల్ల కొంత నష్టం వచ్చింది కాబట్టి, తన వల్ల కొంత బడ్జెట్ పెరిగింది కాబట్టి ఆ 10 కోట్లు తిరిగి చెల్లించమని ప్రొడ్యూసర్స్ మురుగదాస్ని అడిగారు. సో మురుగదాస్ అసలు ఏం జరిగింది, మురుగదాస్ లాంటి ఒక డైరెక్టర్ సినిమా పోతే సినిమా పోయింది అనకుండా మురుగదాస్ డైరెక్షన్ని కూడా ఈ సినిమాలో ఎందుకు తప్పు పడుతున్నారంటే, ఈ సినిమా తీస్తున్న క్రమంలోనే సల్మాన్ ఖాన్తో సికిందర్ సినిమాని కూడా మురుగదాస్ తీశారు. సల్మాన్ ఖాన్ సినిమా అయిన సికిందర్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఈ సినిమాకి తక్కువ ప్రయారిటీ ఇవ్వడం వల్ల మేకింగ్లో ఆ లోపం కానీ క్వాలిటీ కానీ స్పష్టంగా కనబడుతుంది. సినిమాలో మంచి స్టోరీ ఉన్నప్పటికీ మేకింగ్ పరంగా, డైరెక్షన్ పరంగా ఉన్నటువంటి లోపాల వల్లే ఈ సినిమా ఫెయిల్యూర్ అయిందని కొందరు భావిస్తున్నారు. అంటే విశ్లేషకులు కావచ్చు, ఈ సినిమా సైడ్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఆ వెర్షన్ వినిపిస్తూ ఉన్నారు. సో ఈ వివాదం విషయంలో బడ్జెట్ పెంచడం కావచ్చు, డైరెక్షన్ విషయంలో కొంత అశ్రద్ధ వహించడం కావచ్చు, ఈ మొత్తం విషయాల మీద మురుగదాస్ మీద అయితే ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీనికి మురుగదాస్ ఆలోచించినటువంటి సొల్యూషన్ ఏంటంటే, తెలుగులో ఠాగూర్ సినిమా వచ్చిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అది మురుగదాస్ని తీసినటువంటి రమణ సినిమాకి రీమేక్. సో ఠాగూర్ మన తెలుగులోనే ఇంత పెద్ద హిట్ అయిందంటే, రీమేక్ కాకముందు ఒరిజినల్లో ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయం. సో దానికి సీక్వెల్ రాస్తాను, ఆ సీక్వెల్ కూడా ఆ బ్యానర్తోనే చేస్తాను, ఆ సేమ్ టీంతో చేస్తాను, ఏమాత్రం డబ్బులు తీసుకొని, సో అక్కడ కాంపెన్సేట్ చేయొచ్చు అని ఆయన సూచిస్తున్నారు. కానీ నిజంగా ఇప్పుడు మురుగదాస్ ఆల్మోస్ట్ ఆల్ డిజాస్టర్స్ కెరీర్లో ఉన్నప్పుడు, ఠాగూర్ ఎప్పటిదో సినిమా, ఆ రమణ సినిమా ఇప్పటిది కాదు, ఎప్పటిదో సినిమా, ఆ సినిమాతో ఇప్పుడు ప్రేక్షకులు, భారతీయుడు సినిమాలో ఏమైందో అందరికీ తెలిసిన విషయమే. రోబో సినిమా లాంటి 1-2 శంకర్కి వర్కౌట్ అయినప్పటికీ కూడా భారతీయుడు లాంటి పెద్ద సినిమా డిజాస్టర్ అయింది. చాలా సీక్వెల్స్ లాంగ్ గ్యాప్ ఉంటే డిజాస్టర్స్ అవుతూ ఉన్నాయి. మరి రమణ 2 పార్ట్ ఆయన తీస్తానంటే ఈ ప్రొడ్యూసర్స్ శాంతిస్తారా, లేకపోతే మురుగదాస్ ఆ మనీ పే చేస్తారా, అందులో డిజాస్టర్స్లో ఉన్నటువంటి మురుగదాస్ తదుపరి సినిమాపై దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది, దీని మీద అయితే విభిన్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ వివాదం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి.